రైట్‌గా డీటెయిల్స్‌లోకి వెళ్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డి పేరును ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ స్థానంలో బీజేపీ తరపున పోటీ చేసేందుకు రేస్లో పలువురు నేతల పేర్లు వినిపించాయి. జూటూరు కీర్తిరెడ్డి, వీరప్పనేని పద్మ, విక్రమ్ గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ అధిష్టానం మాత్రం లంకల దీపక్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఇక ప్రస్తుతం ఆయన బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడు అనే పేరుంది. ఇక బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించడంతో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు పూర్తయిపోయింది. ఇక కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత బరిలో ఉన్నారు. కాగా బీజేపీలో తనకు టికెట్ ఖాయమని జట్టూరు కీర్తిరెడ్డి భావించారు. కానీ అధిష్టానం ఆమెకు షాక్ ఇచ్చినట్లయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. రైట్ ఫాతిమా, ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఊపు అందుకుందని చెప్పుకోవాలి. ఇవాళ ఏదైతే నిన్నటి వరకు కూడా పూర్తి స్థాయిలో బీజేపీ పని అయిపోయింది, బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించే పరిస్థితులు లేదు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీ కేంద్ర అధిష్టానంగానే అటు రాష్ట్రంగానే మొత్తం సమన్వయపరుచుకొని సమావేశం నిర్వహించుకున్న తర్వాత ఇవాళ లంకాల దీపక్ రెడ్డిని ఫైనల్ చేసిందని చెప్పుకోవాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నిక పోరులో బీజేపీ తరఫున లంకాల దీపక్ రెడ్డి పోటీ చేయనున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఒకసారి లంకాల దీపక్ రెడ్డికి సంబంధించిన అంశాలు చూసుకుంటే కనుక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈయన బీజేపీ తరఫున జూబ్లీహిల్స్లో పోటీ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతమైన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా, బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక అంశం చూసుకుంటే కనుక కిషన్ రెడ్డి, ఏదైతే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అతి సన్నిహితుడుగా లంకాల దీపక్ రెడ్డి ఉన్నారన్న కూడా ప్రధానంగా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక నిన్నటి వరకు అంటే ఇవాళ మార్నింగ్ వరకు చూసుకుంటే కూడా వీరప్పనేని పద్మ, అలాగే జూటూరు కీర్తిరెడ్డి, అలాగే విక్రమ్ గౌడ్ ప్రముఖంగా ఈ 3 పేర్లు వినిపించినప్పటికీ అధిష్టానం మాత్రం ఇవాళ లంకాల దీపక్ రెడ్డి మొగ్గు చూపిందని చెప్పుకోవాలి. అయితే ఈ లంకాల దీపక్ రెడ్డి ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆయన పోటీ చేసినప్పటికీ 25,000 మెజార్టీతో ఆయన అప్పుడు అంటే 25,000 ఓట్లను తీసుకున్న అంటే ఓట్లు ఆయనకు పోలవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే బీజేపీ అభ్యర్థిని ప్రకటించడంతో ప్రధాన పార్టీలు ఏదైతే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అటు అధికార కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, 3 పార్టీలు కూడా ఇప్పుడు ఈ పోరులో పోటీపడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటే ఇప్పటికీ అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీని విమర్శలు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే అభ్యర్థిని ప్రకటించడం ఎప్పుడు కూడా వెనుకంజ ఉంటుంది. ఇప్పుడు అభ్యర్థిని ప్రకటించడంలో మాత్రమే వెనుకంజ కాదు, ఎన్నికల్లో కూడా ఓటర్లు కూడా వాళ్ళని వెనుకంజగా పెడతారంటూ కూడా అటు కొన్ని విమర్శలు వస్తున్న పరిస్థితి, ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ అంశానికి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే చాలా క్లియర్గా కొన్ని అంశాలను చూస్తే కనుక, కొంత విశ్లేషణ చూస్తే కనుక కాంగ్రెస్ అధికార పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో వారికి ఆ అభ్యర్థి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాగంటి సునీత వీళ్ళిరువురు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా పెద్ద ఎత్తున ఏదైతే అస్తానికి అస్తవాస్తి పలుకుతుందంటూ కూడా ఇలాంటి కొన్ని కామెంట్స్ కూడా వింటా ఉన్నాం. అంటే ఓవరాల్గా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నట్టు కూడా కొన్ని విశ్లేషణలు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి చూస్తాను. అలాగే ఇక్కడ లంకాల దీపక్ రెడ్డికి సంబంధించి కూడా చూసుకుంటే కనుక ఏదైతే గతంలో కూడా ఆయన పెద్ద ఎత్తున కూడా బీజేపీ పార్టీలో కీలకంగా వివరించినప్పటికీ అయితే అభ్యర్థిని తానే అవుతానా కాదన్న ఒక సందిగ్ధంలో నెలకొన్న సమయంలో ఇప్పుడు తన పేరును ప్రకటించడం అనేది కొంత ఉత్కంఠకు తెరపడిందని చెప్పుకోవాలి. అయితే ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో 3 అభ్యర్థులు ప్రధానంగా ఇటు నవీన్ కుమార్ యాదవ్, అలాగే మాగంటి సునీత, లంకాల దీపక్ రెడ్డి, ఈ 3 కూడా పోటీ పడే అవకాశాలు అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో తన సత్తా చాటుకుంటారనే దీని అంశాన్ని చూస్తే కనుక ఇప్పటికే మనకు క్లియర్గా అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరుకు సంబంధించి ప్రచారంలో కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కూడా తనకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా తీవ్రమైన సంచలనమైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఓటుకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీగా ఓటుకు 10,000 ఇచ్చినా పర్లేదు, ఓట్లు దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది, అంటే సీటు దక్కించుకునే ప్రయత్నంలో ఎంతకైనా తెగిస్తా అంటూ కూడా వాళ్ళు తీవ్రమైన ఆరోపణ
ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కూడా ఆ కామెంట్స్ను ఖండించి అంటే గెలవడం చేత అంటే ఈ ఓటర్ల మద్దతు మాకు లభించదని ముందే తెలుసు కాబట్టి ఈ నేపథ్యంలో ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు తప్పితే బీఆర్ఎస్ కామెంట్స్ అన్నీ కూడా అబద్ధము, అవన్నీ పనికిరాని కామెంట్స్ అంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఖండించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు లంకాల దీపక్ రెడ్డి ఈ అంశంలో ఇప్పుడు మరి లంకాల దీపక్ రెడ్డి ఈ నేపథ్యంలో ఎలాంటి అడుగులు వేయబోతున్నారు అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తన సత్తా చాటేందుకు లంకాల దీపక్ రెడ్డి ఎలాంటి ప్రక్రియ ఫాలో అవబోతున్నారు దానిపైన కొంత ఆసక్తి నెలకొందని చెప్పుకోవాలి. అయితే ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరుకు సంబంధించి ఏంటి, ఎలా దీనికి సంబంధించి ఎవరు గెలుస్తారనేది మాత్రం మనకు నవంబర్ నెలలో అయితే తెలిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్.